14 గంటలుగా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఇక సోదాల్లో భారీగా నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. ఇక అశోక్ నగర్లోని ఉమా మహేశ్వరరావు నివాసానికి తెల్లవారుజామున 5 గంటలకు చేరుకుని అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అలాగే ఆయన మామ సోదరుడు ఇల్లు, విశాఖపట్నంలో మరో 2 ఇళ్లు, సిసిఎస్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఏసీపీ నివాసంలో కీలక డాక్యుమెంట్లు, 40 లక్షల రూపాయల నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఉమా మహేశ్వరరావు విచారణకు సహకరించడం లేదని తెలుస్తుంది. ఎస్పీ గోనె సందీప్ రావుకి చెందిన డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులైతే సీజ్ చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఏసీపీ ఉమా మహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ అధికారులైతే దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 14 గంటలు కొనసాగే ఈ దాడిలో భారీగా నోట్ల కట్టలు కూడా బయటపడుతున్నాయి. అలాగే అశోక్ నగర్లోని ఉమా మహేశ్వరరావు నివాసానికి తెల్లవారుజామున 5 గంటలకు చేరుకుని అధికారులైతే తనిఖీలు చేస్తున్నారు. ఇక ఆయన మామ సోదరుడి ఇల్లు, విశాఖపట్నంలో మరో 2 ఇళ్లు, సిసిఎస్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఏసీబీ నివాసంలో కీలక డాక్యుమెంట్లు, 40 లక్షల రూపాయల నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ విచారణకు ఉమా మహేశ్వరరావు సహకరించడం లేదని తెలుస్తుంది. ఎస్పీ గోనె సందీప్ రావుకి చెందిన డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులైతే సీజ్ చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. ఫోన్లో నిర్మల. ఎస్ దీపిక, ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి కూడా, అంటే మంగళవారం ఉదయం 5 గంటల నుంచి కూడా ఉమా మహేశ్వరరావు, ఏసీపీ ఉమా మహేశ్వరరావు ఇంట్లో మాత్రం సోదాలు చేపట్టారు ఏసీబీ అధికారులు. ఉదయం నుంచి దాదాపు 14 గంటల పాటు ఈ సోదాలు జరిగాయి. ఉమా మహేశ్వరరావు ఇంట్లోనే కాదు, తన బంధువుల ఇళ్లల్లో కూడా, మేనమామ వాళ్ళ అన్నదమ్ముల ఇళ్లల్లో కూడా దాదాపు 6 చోట్ల కూడా ఈ సోదాలు అయితే నిర్వహించారు. ఈ రోజు తను అశోక్ నగర్ లో అశోక అపార్ట్మెంట్ లో ఉంటున్న తన ఫ్లాట్ లో కూడా తన సమక్షంలోనే, తన కుటుంబ సమక్షంలోనే ఏసీబీ అధికారులు అయితే ఈ సోదాలు అయితే చేపట్టడం జరిగింది. అలాగే అదే ఫ్లాట్ లో ఉంటున్న, అదే అపార్ట్మెంట్ లో ఉంటున్న ఇంకా 2 ఫ్లాట్లలో కూడా వాళ్ళ బంధువులు ఉంటున్న నేపథ్యంలో కూడా, వాళ్ళ బంధువుల ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు అయితే సోదాలు చేపట్టడం జరిగింది. ఎందుకంటే గతంలోనే పలు కేసుల మీద కూడా తను సస్పెండ్ అయిన వివరాలు కూడా మనకు వెల్లడించారు పోలీసులు. అయితే ఆ టైంలో కూడా కొన్ని కేసులను మాఫీ చేయడానికి కూడా తను డబ్బును లంచంగా తీసుకున్న విషయంలో కూడా తనని ఇంతకు ముందు కూడా తనని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన దాఖలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పుడైతే ఈ ఏసీబీ ఈ దాడుల్లో మాత్రము ఇప్పుడు 40 లక్షల రూపాయలు కావచ్చు, బంగారు ఆభరణాలు స్వాధీనం, భారీ ఎత్తున కూడా స్వాధీనం చేసుకున్నారు. అసలైన విషయం ఏంటి అంటే, ముఖ్య విషయము కీలక డాక్యుమెంట్లు కూడా ఇప్పుడు వెల్లడైనాయి. మరి సందీప్ రావు అనే అతను ఎవరు? గోనె సందీప్ రావు. ఈ గోనె సందీప్ రావుకు ఈ డాక్యుమెంట్లకు సంబంధం ఏంటి? ఎందుకంటే గోనె సందీప్ రావుకు చెందిన డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి అనే సమాచారం మాత్రం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ డాక్యుమెంట్లను మరి ఏసీబీ అధికారులు అయితే సీజ్ చేయడం కూడా జరిగింది. మరి ఈ డబ్బును, నగలని అన్నిటిని కూడా సీజ్ చేసి మరి ఏసీబీ అధికారులు అయితే వాళ్ళ అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. అందులో ఇప్పుడు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుజేంద్ర కూడా ఇప్పుడు అక్కడికి అశోక అపార్ట్మెంట్ దగ్గరికి చేరుకున్న దృశ్యాలు కూడా మనకు వెల్లడయ్యాయి. దీపిక, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ నిర్మల.